చాలా మందికి తీపి అంటే ఆరోగ్యానికి మంచిది కాదని భయపడుతుంటారు. కానీ స్వీట్ చేయడానికి వాడే పదార్థాలు మంచివైతే అప్పుడప్పుడు తింటే పెద్ద సమస్య ఉండదు. పల్లెటూళ్ళల్లా ఇంటికి చుట్టం వస్తే వాళ్ళ నోరు తీపి చేయడానికి బూరెలు చేసి తినిపించేటోళ్ళు. వీటినే కొందరు భక్ష్యాలని బొబ్బట్లని పిలుస్తారు. ఇయ్యాల మా నానమ్మ పెసరపప్పుతోని బూరెలు చేస్తుంది. బూరెలు చేయడం కొంచెం కష్టమైన పనే గాని వాటి రుచి మస్తుంటది. ఒక చిన్న కప్పు పెసరపప్పు తీసుకొని మంచిగా కడిగి నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. దానిలోనే బెల్లం వేసి మెత్తగా రుద్ది కొంచెం ఎండు కొబ్బరి పొడి 2-3 యాలకుల పొడి వేసి మంచిగా పూర్ణంలాగా కలిపి కాసేపు చల్లారనివ్వాలి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమయ్యే మంచి నాణ్యమైన దేశవాళీ ఆవు నెయ్యి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కావాల్సిన వారికి హెబ్బేవు ఫ్రెష్ వారు ఫార్మ్ టు కన్స్యూమర్ అనే కాన్సెప్ట్ తో హోమ్ డెలివరీ చేస్తున్నారు. పూర్ణం చల్లారాక తడిపి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా వేసి అందులో పూర్ణాన్ని పెట్టి పూరిల్లాగా చేసి పెనం పైన కొంచెం నూనె జల్లి రెండు వైపులా బూరెను కాల్చుకోవాలి. బూరెలు పాలల్లో వేసుకొని తిన్నా బాగుంటుంది, లేదా బూరె పైన నెయ్యి పూసి తిన్నా చాలా బాగుంటుంది. మన వీడియో చూసేటోళ్ళల్లా స్వచ్ఛమైన కోల్డ్ ప్రెస్డ్ పల్లీల నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, ఆర్గానిక్ పద్ధతిలో వండించిన పల్లీలు, కందిపప్పు, పెసరపప్పు, దేశవాళీ ఆవు అయిన కాంక్రీజ్ ఆవు పాల నుంచి తయారు చేసిన A2 గీని హెబ్బేవు ఫ్రెష్ వారు అందిస్తున్నారు. కావలసిన వారు హెబ్బేవు ఫ్రెష్ వెబ్సైట్ ని విజిట్ చేయండి. అలాగే పప్పు బూరెలు ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయుర్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.